లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నితిన్ సక్సెస్ కోసం బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేస్తున్నాడు. భీష్మ తర్వాత హిట్ మాట విని దాదాపు 5 ఏళ్లు కావస్తుంది. రీసెంట్ గా చేసిన రాబిన్ హుడ్ కూడా నితిన్ కోరికను తీర్చలేకపోయింది. ఫస్ట్ హాఫ్ జెంటిల్మెన్ తరహాలో చాలా ఇంటెన్సివ్ గా తెరకెక్కించిన వెంకీ కుడుముల సెకండ్ పార్ట్ వచ్చేసరికి కథను నడిపించే విషయంలో చేతులెత్తేశాడు. దీంతో సగం వండిన వంట మారి రాబిన్ హుడ్ నితిన్ కు షాక్ ఇచ్చింది. దీంతో తన ఆశలన్నీ తమ్ముడు మూవీపై పెట్టుకున్నాడు. రాబిన్ హుడ్ నటిస్తున్న నితిన్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా తమ్ముడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు శిరీష్ మూవీని నిర్మిస్తున్నారు. తమ బ్యానర్ లో నితిన్ కు శ్రీనివాస కళ్యాణం పేరుతో భారీ ఫ్లాప్ నిచ్చామని, ఈ మూవీతో సూపర్ హిట్ అందించాలనే పట్టుదలతో దిల్ రాజు తమ్ముడు మూవీని నిర్మిస్తున్నారు. పైగా పవన్ కళ్యాణ్ హిట్ టైటిల్ కావడంతో ఈ ప్రాజెక్ట్ ని నితిన్ ప్రత్యేకంగా భావిస్తున్నారట. వకీల్ సాబ్ తర్వాత కొంత విరామం తీసుకున్న వేణు శ్రీరామ్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మరి ఈ మూవీ ద్వారా హీరోయిన్ లయ చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. షూటింగ్ చివరి దశకు చేరిన ఈ మూవీని మే 9న భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనిపై ఇంకా క్లారిటీ అయితే రావాల్సింది. సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అక్కా తమ్ముళ్ళ సెంటిమెంట్ నేపథ్యంలో ఒక ఆట ప్రధానంగా సాగిస్తున్న ఈ సినిమాలోని క్లైమాక్స్ సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలవనుందని తెలుస్తోంది. క్లైమాక్స్ వేరే లెవెల్లో ఉంటుందని ఇన్సైడ్ టాక్. యాక్షన్ సెంటిమెంట్ అంశాల మేళవింపుతో సాగే ఈ సినిమాకు కాంతారా ఫేమ్ అంజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ మూవీ కోసం వైజాగ్ లో చిత్రీకరణ చేంజింగ్ సన్నివేశాలు కూడా హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. భీష్మ తర్వాత ఆ స్థాయి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నితిన్ కి తమ్ముడు మళ్ళీ ట్రాక్ లోకి తీసుకొస్తుందా లేదా అన్నది తెలియాలంటే మే 2nd వీక్ వరకు వేచి చూడాల్సిందే.